ఏవండోయ్! మీరు తీసుకొచ్చిన పచ్చిమిర్చి నెల రోజులైనా కూడా ఫ్రెష్‌గా ఉండాలా? తాజాగా ఉండాలా? అయితే నేను చెప్పే సింపుల్ చిట్కాలు మీకోసమే. నెల రోజులైనా కూడా పాడవకుండా అప్పుడే కొన్నట్టుగా ఉంటాయి. సరేనా? హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బోను అండ్ మీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను సూపర్‌గా ఉన్నాను. సరే వీడియోలోకెళ్ళిపోదాం. మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు కొని ఇంటికి వచ్చి రాంగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా గైస్? తొడిమలు తీసేయండి. వాటి తోకలు కత్తిరిచ్చేసేయండి. అర్థమైందా? చేత్తోటి విరిచేసేయండి. ఎందుకంటే బ్యాక్టీరియా ఉండేదే అక్కడనమాట. మీరు గనక తొడిమలతోటి అలా స్టోర్ చేసేస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టినా, బయట పెట్టినా గూడా ఫస్ట్ అక్కడే పాడవుతుంది. సో, ఫస్ట్ థింగ్ చేయాల్సింది తొడిమలు తీసేయండి. తర్వాత శుభ్రంగా కడగండి. కుదిరితే ఉప్పు నీళ్ళలో కడుక్కోండి. అండ్ తడి లేకుండా ఆరపెట్టుకోండి శుభ్రంగా. ఒక్క చుక్క నీరున్నా, కొంచెం తేమున్నా సరే, ఒక్క పచ్చిమిర్చి కుళ్ళిపోయినా మిగతా అన్నీ కూడా పాడైపోతాయి. సో, మేక్ ష్యూర్ అన్ని పచ్చిమిర్చిల్ని శుభ్రంగా కడిగి, కుదిరితే నీట్‌గా టిష్యూ వేసి మరీ తుడుచుకోండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ గైస్. కాస్త ఓపికతో చేయాల్సిన పని. బట్ దెన్ మీరు నెల రోజులు వాడుకోవాలి ఫ్రెష్‌గా అంటే తప్పదు. ఒక్కరోజు కష్టం, నెల రోజులు హ్యాపీగా ఉంటారు మీరు. సో, శుభ్రంగా కడిగేసాం, తుడిచేసాం. థర్డ్ స్టెప్ ఏంటి? ఒక ప్లాస్టిక్ డబ్బా లేదంటే గాజు సీసా అంటే గాజు అంటే పిల్లలు వాడితే కష్టమండి. సో, ఈ మధ్య మనకి ఫ్రిడ్జ్ బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ వస్తున్నాయి కదా! అందులో ఫస్ట్ టిష్యూ బాక్స్ వేయండి. సారీ. అందులో ఫస్ట్ టిష్యూ వేయండి కింద. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి పైనుండి కూడా టిష్యూతో కవర్ చేయండి. ఎక్కువ పచ్చిమిరపకాయలుంటే మిడిల్‌లో ఒక లేయర్ టిష్యూ ఏసి మళ్ళా మనం ధమ్ బిర్యానీకి లేయర్స్ ఏస్తాం గదా! అలా అనమాట. అలా గనక వేసుకుంటే ఎక్కడన్నా అరకొర తేమ ఉంటే టిష్యూ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దట్ మన పచ్చిమిరపకాయలు ఫ్రెష్‌గా ఉంటాయి. సో, మనలో చాలామందికండి మాకట్లా ఇష్టం ఉండదు బాక్సెస్‌లో పెట్టడం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది డైరెక్ట్ అలా బ్యాగ్స్ తోటి పెట్టేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్‌లో. ఓకే. ఫైన్. కానీ ఈ బ్యాగ్స్ వాడండి. ఏంటవి? జిప్‌లాక్ బ్యాగ్స్. ఒకప్పుడైతే అండి దొరికేవి కాదు ఇండియాలో మంచి క్వాలిటీవి. ఇప్పుడు ప్రతి చోట జిప్‌లాక్స్ దొరుకుతున్నాయి హ్యాపీగా. సో, నేనైతే పర్సనల్‌గా జిప్‌లాకే వాడతాను ఇంట్లో. ఈజీగా ఉంటుంది మనకి తీసుకొని వాడుకోవడానికి, పెట్టేయడానికి. జిప్‌లాక్‌లో కూడా టిష్యూ వేసి పచ్చిమిరపకాయలు పెట్టి, మళ్ళా కుదిరితే ఇంకొక లేయర్ ఆఫ్ టిష్యూ వేసి పైన పచ్చిమిరపకాయలు అట్లా వేసుకొని బేసిక్‌గా మన గోల్ ఏంటంటే ఆ తేమ అనేది ఉండకూడదు గైస్. డబ్బాలో పెట్టండి, ఇందులో పెట్టండి, జిప్‌లాక్‌లో ఎక్కడైనా కూడా టిష్యూ పెట్టే పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ చాలా ముఖ్యమండి. ముఖ్యంగా సమ్మర్‌లో. మనం సమ్మర్ జోన్‌కి దాన్ని సెట్ చేసి పెట్టేసినా కూడా కూరగాయలకి ఎస్పెషల్లీ పచ్చిమిర్చి లాంటి వాటికి మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలో వాటిని పెట్టకూడదు. అలా అని మరీ తక్కువ ఉష్ణోగ్రతలో కూడా పెట్టకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి మిడిల్ కంపార్ట్మెంట్స్ చూసుకోండి. వెజిటబుల్ కోసం సెపరేట్‌గా ఇస్తారు కదా! అక్కడే పెట్టడానికి ట్రై చేయండి. లేదు మీకు ఏమో పాడైపోతాయేమో కొంచెం ఎక్కువ బాగా వేడిగా ఉంది బయట అనుకుంటే మాత్రం ఫస్ట్ టాప్ మోస్ట్ కాకుండా సెకండ్ లెవెల్‌లో పెట్టుకోండి. అప్పుడు ఫ్రెష్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం ఇంత జాగ్రత్తలు తీసుకున్నా, ఇంత బాగా పెట్టినా కూడా ఒకటి అరా పాడైపోతూ ఉంటుందండి. ఏదైనా మెత్తబడ్డా మీకసలు స్మెల్ వచ్చేస్తుంది. పచ్చిమిర్చి పాడైతే వచ్చే స్మెల్ ఉంటుంది గైస్ హారబుల్. సో, ఆ స్మెల్ వస్తుంది. లేదంటే పండిపోయినా కూడా గైస్. పండిపోయినా కూడా వాసన రాకపోయినా దాన్ని తీసేసేయండి. అసలేం దయాదాక్షిణాలు లేకుండా. పాడైపోయినా, పండిపోయినా. బికాజ్ ఒక్కటి ఉంచితే మనం బద్ధకించి మిగతావన్నీ కూడా పాడైపోతాయన్నమాట. సో, అస్సలు లేజీగా ఉండకండి. ఈ పచ్చిమిర్చి అనేది చాలా సెన్సిటివ్ వెజిటబుల్. చూసుకుంటూనే ఉండాలి ఎవ్రీడే. ఆఫ్‌కోర్స్ చూస్తాం. కూరల్లో వేయాలి కదా! సో, అదండి ఇవాల్టి వీడియో. మీలో చాలా మందికి తెలిసిన టిప్పే అవ్వచ్చు. బట్ ఒకసారి ఏముంది గుర్తు చేశాననుకోండి. అండ్ సమ్మర్ టైమ్ కాబట్టి మీ వెజిటబుల్స్‌ని పాడు చేసుకోకుండా, డబ్బుల్ని వేస్ట్ చేసుకోకుండా స్మార్ట్‌గా చక్కగా సర్దుకోండి తీసుకొచ్చినవి. అండ్ ఎవ్రీ వీక్ వెళ్ళాలి. ఒక 5, 6 రోజులకే మిర్చీలు అయిపోయినియి. మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి, తెప్పించుకోవాలి అన్న బాధ లేకుండా ఒకటేసారి ఒక హాఫ్ కేజీ మినిమమ్ తెప్పించుకోండి. మరీ ఎక్కువ తెప్పించినా కష్టం. లేదా పావు కేజీ. సో, తేంగానే నేను చెప్పిన విధంగా కనుక మీరు స్టోర్ చేసుకుంటే 1 మంత్ కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈసారి అలా స్టోర్ చేయండి. అండ్ రిజల్ట్స్ మీకెలా ఉన్నాయి ఏంటి? కామెంట్స్ దగ్గరికొచ్చేయండి. అక్కడ మాట్లాడుకుందాం. సరేనా? బాయ్ అండి. అండ్ ఇంతకీ నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ జెన్యూన్‌గా నచ్చితే మాత్రం వీడియోని ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. సో థాట్ వేరే వాళ్ళకి కూడా నేను చెప్పే ఈ కంటెంట్ రీచ్ అవుతుందనమాట. ఉండనా మరి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.